హాయ్, హలో, నమస్తే మిత్రమా. కాకికి రెండు కళ్ళున్న ఒక కన్నే కనబడుతుంది. మీకు తెలుసా? రామాయణంలో హనుమంతుడు రాముని ఆజ్ఞతో సీతమ్మను వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు సీతమ్మ వారు హనుమతో ఇలా చెబుతుంది: హనుమ, ఒకరోజు రాముల వారు నా ఒడిలో తలపెట్టుకుని నిద్రిస్తుండగా ఒక నల్లని కాకి వచ్చి నన్ను ఇబ్బంది పెట్టింది. అప్పటికే స్వామి మంచి నిద్రలో ఉండటంతో నా స్వామికి నిద్రాభంగం కలగకూడదని ఇష్టం లేక భరిస్తూ అలాగే కూర్చున్నాను. అప్పుడు ఆ కాకి నా వక్షోజాలను పొడిచి మాంసాన్ని తినడానికి ప్రయత్నించింది. అప్పుడే నా హృదయం నుండి రక్తం కారి నా ఒడిలో నిద్రిస్తున్న రాముడి మీద పడి నిద్రాభంగం కలిగింది. అప్పటికే ఆ బాధను తట్టుకోలేక నేనేమో ఏడుస్తూ ఉంటే అది చూసిన రాముడు కోపంతో పైకి లేచి, ఎవడ్రా 5 తలల పాముతో ఆడుకుంటుందని చుట్టూ చూడగా అక్కడ ఒక నల్లని కాకి కనబడడంతో దాని ముక్కుకు అంటుకున్న రక్తాన్ని చూసి ఇదే పొడిచి ఉంటుందని గ్రహించిన రాముడు పక్కనే ఉన్న గడ్డి పరకను తీసి దానికి బ్రహ్మాస్త్రాన్ని మంత్రించి ఆ కాకి మీదకు విడిచిపెట్టాడు. ఆ బ్రహ్మాస్త్రం నుండి తప్పించుకోవడానికి ఆ కాకి 14 లోకాలు తిరిగింది. ఇంతకీ ఆ కాకి ఎవరో కాదు, సాక్షాత్ దేవేంద్రుని కొడుకు కాకి రూపంలో వచ్చి సీతమ్మ వారిని గాయపరిచింది. ఆ కాకి అలా లోకాలన్నీ తిరుగుతూ బ్రహ్మలోకం, కైలాసం, వైకుంఠం వెళ్ళి రక్షించమని వేడుకుంది. అప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా రాంబాణానికి తిరుగులేదని, నువ్వు బ్రతకాలంటే తక్షణం ఆలస్యం చేయకుండా త్వరగా రాముని చేరి శరణాగతి చేసి క్షమాపణ వేడుకో. తనకి ఎంత ద్రోహం చేసినా శత్రువైనా సరే క్షమాపణ కోరితే రక్షించేవాడే శ్రీరాముడని చెప్పగానే ఇక ఆ కాకి వెంటనే రాముని దగ్గరకు వచ్చి, ఓ రామచంద్ర ప్రభో, నేను చేసిన తప్పుకు క్షమించండి అంటూ పాదాల చెంత చేరింది. అప్పుడు రాముడు, నేను సంధించిన బ్రహ్మాస్త్రానికి తిరుగులేదని, దానిని శాంతింపజేయడానికి నీ శరీరంలో ఏదైనా ఒక ముఖ్యమైన భాగాన్ని దానికి అర్పించమని చెప్పగా అప్పుడు ఆ కాకి ఆ బ్రహ్మాస్త్రాన్ని శాంతింపజేయడానికి తన కుడి కన్నును ఇవ్వడానికి సిద్ధపడుతుంది. వెంటనే బ్రహ్మాస్త్రం కాకి రూపంలో ఉన్న ఇంద్రుని కొడుకు కుడి కన్నును కొట్టి శాంతిస్తుంది. కుడి కన్నును అర్పించిన కాకిని చూసిన రాముడు, ఇప్పటి నుండి కాకులన్నిటికీ ఒకే ఒక కన్ను ఉంటుంది, ఆ ఒక్క కంటితోనే 2 వైపులా చూసేలాగా కాకులన్నిటికీ వరమిస్తాడు శ్రీరాముడు. అలాగా నన్ను గాయపరిచిన కాకి మీదే బ్రహ్మాస్త్రాన్ని విసిరిన శ్రీరాముడు నన్ను ఈ రావణుడు అపహరించి తీసుకొస్తే ఇంకా ఎందుకు ఇక్కడికి రాలేదని అడిగానని చెప్పు హనుమ అని సీతమ్మ తల్లి హనుమకు చెబుతుంది. ఆ విధంగా కట్టుకున్న భార్యను ఎలా ప్రేమించాలో, ఎలా రక్షించాలో రామాయణంలో చెబుతుంది మిత్రమా. ధన్యవాదాలు. మరలా రేపు ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. జై హింద్.